audio jungle. నావలిస్టు, ఒక పత్రికాధిపతి, ఓ ఎడిటర్, అన్నిటిని మించి ఓ దర్శకురాలు. మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో మనకు తెలిసి ఓ సావిత్రి గారు డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ విజయనగరం గారు పీక్ తీసుకుని వెళ్ళి ఒక గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ అయిన దర్శకుడు విజయనగరం గారు. మళ్ళా విజయనగరం గారి తర్వాత మన తెలుగు ఫీల్డ్లో ఎవరు ఓ మహిళా దర్శకురాలంటే జయ గారి పేరు చెప్పుకున్న స్థాయికి అమ్మాయి. ఆ సినిమాలు డైరెక్ట్ చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి. దేనిటిని మించి ఆవిడ ఆనందో బ్రహ్మ అనే ఒక గొప్ప నవల రాసిందండి. అది కేంద్ర సాహిత్య అవార్డు కూడా సంపాదించింది ఆవిడ. భారతదేశంలో ఉన్న 14 భాషలు తర్జుమా అయిందండి. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జయ గారు అండి. కేంద్ర సాహిత్య అవార్డు పొందిన రచయిత్రి ఆవిడ. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసిన ఒక డైరెక్టర్, ఒక సూపర్ హిట్ మ్యాగజైన్ని చాలా దిగ్విజయంగా నడిపిన ఒక ఎడిటర్, అనేక మ్యాగజైన్లో పనిచేశారు, అనేక జర్నలిస్ట్గా. ఎన్నిటినీ మించి ఆవిడ గొప్పతనం ఒక మానవీయ కోణం అండి. ఆవిడ షూటింగులో కానీ ఎక్కడైనా సరే ఆవిడ స్టాఫ్ను కానీ ఎవరైనా వచ్చినా సరే పెరుగుడు పోస్ట్ ఎంతో ఆదరణ, ప్రేమ, అందరినీ బాధించుకునేది ఆవిడ. అలాగే సినిమాలు నటించే ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళు పువ్వుల్లో అటువంటి కళాకారులు, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడన్నా మనసు హర్ట్ అయితే ఫీల్ అయ్యే ముఖంలో అవన్నీ కనపడతాయి. అవన్నీ కనపడకుండా ఉండడం కోసం ఆర్టిస్టులని ఆవిడకి చిన్న బిడ్డలో తీసుకునేది ఆవిడ. చిన్న వయసులో ఒక జయ గారు ఆర్టిస్ట్ని, ఆవిడకంటే పెద్ద వయసులో ఉన్న పెద్ద ఆర్టిస్టులు కూడా చాలా చిన్నపిల్లలు చూసుకుంటూ మంచి కోసుకుంటుందంటే ఆవిడ గుడ్నెస్కి, ఆవిడ ఆర్గనైజేషన్కి తార్కాణం అండి. ఇవన్నిటినీ మించి ఆవిడ మరణం మిత్రుడు, మన ఇండస్ట్రీకి చాలా కావాల్సిన ఆత్మీయుడు, ప్రముఖ పిఆర్ఓ, ఓ స్నేహపాత్రుడు బిఏ రాజు గారికి చాలా తీరం నోటండి. సో మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపూర్తున్నట్టు. మనందరం మొన్న ఎన్టీఆర్ గారి అబ్బాయి మన హరికృష్ణ గారు చనిపోయారండి. మళ్ళీ ఇప్పుడు జయ గారు చనిపోయారు. మన ఇండస్ట్రీ ఆయన కాలం గొప్పది. గాడ్ బ్లెస్సెస్ సోల్, గాడ్ బ్లెస్సెస్ బిఏ రాజు గారికి దేవుడు సార్ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.